హాయ్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. లేటెస్ట్గా నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడంతో కూటమిలో లుకలుకలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన విష్ణుకుమార్ రాజు గారు నిన్న ఒక మీడియాతో మాట్లాడుతూ, ఎక్కడైనా ఒక పార్టీకి సీట్లు పెరిగితే ఆ దామాషా ప్రకారం మంత్రి పదవులు పెరుగుతాయి, కానీ విచిత్రంగా ఈ కూటమి ప్రభుత్వంలో తగ్గినాయి అని మాట్లాడారు. అది మాత్రమే కాకుండా ఈ నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం అనేది వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని చేసుకున్నారు అన్నారంటే భారతీయ జనతా పార్టీతో మాట్లాడలేదు అనేది ఆయన ఉద్దేశం. కూటమిగా ఉన్నప్పుడు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుని చేసుకోవాలి కదా, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని, అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వాళ్ళల్లో మాట్లాడుకుని అలా ప్రకటించేసుకోవడం ఏంటి అనేది ఆయన ఉద్దేశం. మూడవది, నాగబాబు గారికి ఈ మంత్రి పదవి ఇవ్వడం మీద అసలు కూటమిలో అంటే భారతీయ జనతా పార్టీలో అసంతృప్తి ఉందా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలని మాట్లాడారు. అంటే అసంతృప్తి ఉన్నది, మీరు ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన చెప్పేశాడు ఇండైరెక్ట్గా. ఇంకా 6 నెలలు కూడా కాలే, అప్పుడే లొకలు బయటపడిపోయినాయి కూటమిలో. దానికి కారణం ఈ పైకి కనబడుతున్నది నాగబాబు గారైనా కూడా ఉన్నది ఆఖరికి మిగిలింది ఒకటే ఒక మంత్రి పదవి ఖాళీ. అది బహుశా భారతీయ జనతా పార్టీకి ఇస్తారు, ఎందుకంటే అక్కడ ఒకటే మంత్రి పదవి ఇచ్చారు. ఇక్కడ జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఇంకొక ఆయన కూడా ఉన్నారు. సో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. అట్లాంటప్పుడు ఇంకొకటి ఆ ఒక్క పదవి బీజేపీకి వస్తుంది, అది మనకు వస్తుందని పని విష్ణుకుమార్ రాజు గారు అనుకోవడం తప్పేం లేదు, ఆయన అనుకుని ఉంటాడు. అలాగే ఆశించిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన గతంలో మంత్రిగా చేసి ఉన్నాడు, ఆయన ఆశించారు. అలాగే విజయవాడ వెస్ట్ నుంచి అంతకుముందు ఎంపీగా చేసిన ఆయన ఉన్నాడు. ఇట్లా చాలామంది మంత్రి పదవులని ఆశించారు, కొంచెం సీనియారిటీ ఉన్నవాళ్ళు, ఇంతకుముందు ఈ ఎమ్మెల్యే పదవి కన్నా పెద్ద పదవులు చేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కొంతమంది ఆశించారు. ఆ ఉన్న ఒక్క పదవి కూడా జనసేనకి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు వేరే అవకాశం లేక, ఇప్పుడు జనసేనకి వెళ్ళిందనేది క్వశ్చన్ అయ్యి ఉండదు, బహుశా మనకి ఇంకా రావడానికి అవకాశం లేదు అనే బాధతోటి ఖచ్చితంగా విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడి ఉంటాడు. ఎలా మాట్లాడినా కూడా ఇక 6 నెలలకే కూటమిలో లుకలుకలు స్టార్ట్ అయిపోయినాయంటే రాబోయే రోజుల్లో ఇది ఎంత దాకా వెళ్తుంది అనేది ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడిన మాటల్లో మీడియాలో రిపోర్ట్ అయిన ప్రకారం చూస్తే ఏంటంటే, ఇది మమ్మల్ని సంప్రదించలేదు. మమ్మల్ని అంటే ఆయన ఉద్దేశం మరి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీనా, అసలు మొత్తం కేంద్ర నాయకత్వాన్ని కూడా సంప్రదించలేదనా అనేది ఒక డౌట్. ఎందుకంటే కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించకుండా పవన్ కళ్యాణ్ గారు చేసి ఉండరు, డైరెక్ట్గా వాళ్ళతోటి మాట్లాడతారు తప్ప ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి కూర్చోవడం కానీ మాట్లాడిన దాఖలాలు కానీ ఎక్కడ లేదు. ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందు కాదు, అంత ముందు కాదు, ఎప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి ఎలక్షన్ల టైంలో తప్ప మిగతా టైంలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ గారు కూర్చోవడం అనేది చాలా అరుదుగా జరిగిన సంఘటన. అట్లాంటప్పుడు బహుశా కేంద్ర నాయకత్వంతో మాట్లాడారేమో పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులకి ఈ విషయాలన్నీ తెలియలేదేమో, తెలీదు. మాతో మాట్లాడలేదంటున్నారు, కానీ అసలు రెండో విషయం ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో ఎవరెవరికి ఏ ఏ పదవులు వస్తున్నాయి అనేది ఎవరికైనా తెలుసా? అసలు అందరికీ తెలిసే జరుగుతుందా? అందరికీ వచ్చిన ఒక పదవి అయినా సరే అది అందరికీ తెలిసి జరిగిందా? లేదా తర్వాత వచ్చిన నామినేటెడ్ పదవుల్లో కూడా అందరికీ తెలిసే వచ్చిందా? అవన్నీ ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నాయి.
ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నప్పుడు ఇక్కడ మాతో సంప్రదించలేదు అంటే పురంధరేశ్వర గారితో సంప్రదించాలి, లేదంటే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి సంప్రదించాలి. అంటే మిమ్మల్ని అంటే విష్ణుకుమార్ రాజు గారు కూడా మెయిన్ పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఆయన మిగతా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏదంతో వాళ్ళతో సంప్రదించలేదు అనే ఉద్దేశం ఉంటుంది. కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కేంద్ర స్థాయిలోనే చాలా విషయాలు జరిగిపోతుంటాయి భారతీయ జనతా పార్టీలో. అట్లా కూడా ఇది జరిగిపోయి ఉండొచ్చు. మొన్న వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చున్నారు, మాట్లాడారు. అట్లాంటి సందర్భంలో అక్కడెక్కడ దీనికి సంబంధించిన చర్చ జరగకుండానే ఇదంతా జరిగిపోయి ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ అక్కడ సంప్రదించి కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించి అంటే మోడీ గారిగా లేదా అమిత్ షా గారిగా మిగతా వాళ్ళందరికీ తెలిసిన తర్వాత, లేదంటే భారతీయ జనతా పార్టీలో అనేక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పవలసిన చోట చెప్పేసి ఈ కార్యక్రమం జరిగితే ఈ ఒక్క మంత్రి పదవిని జనసేనకి ఇచ్చేయడం జరిగితే దానికి విష్ణుకుమార్ రాజు గారు ఎంత బాధపడినా ఉపయోగం లేదు, లేదంటే ఆదినారాయణ రెడ్డి గారు ఎంత బాధపడినా లేదు, వేరే వాళ్ళు ఎంత బాధపడినా ఉపయోగం లేదు. మనకు తెలియకుండా కేంద్ర నాయకత్వం ఇలా చేసేస్తుందా అని చెప్పి మీరు మాట్లాడుకోవాలి. కేంద్ర నాయకత్వం మీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూర్చొని కొద్దిగా మాకు తెలిసేలాగా చేయండి అని చెప్పడం ఏదో మరి అలాంటివన్నీ సెట్ చేసుకోవాలి. ఒకవేళ అసలు కేంద్ర నాయకత్వానికి తెలియకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి తెలియకుండా కనుక ఈ నియామకం జరిగి ఉంటే అప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాని పరిణామాలు అనేవి కూటమి మీద పడతాయనేది వాస్తవం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలియపోయినా కేంద్ర నాయకత్వం తెలిస్తే ఏ గొడవ లేదు. ఇంక వీళ్ళు ఇంకా ఒకళ్ళిద్దరు ఏమైనా ఇలా మాట్లాడినా కూడా ఊరుకోండి అని చెప్తారు, ఏదో స్థాయిలో మెసేజ్లు వచ్చేస్తాయి. అట్లా కాకుండా అసలు కేంద్ర నాయకత్వానికి తెలియకుండా టోటల్గా తెలుగుదేశం జనసేన మాత్రమే మాట్లాడుకుని ఈ ఉన్న ఒక పదవిని కూడా మంత్రి పదవిని అది నాగబాబు గారికి ఇచ్చారా వేరే వాళ్ళకి ఇచ్చారా అని కాదు, అలా కనుక చేసి ఉంటే అసలు సంప్రదించకుండా భారతీయ జనతా పార్టీని ఏమాత్రం సంప్రదించకుండా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని విపరిణామాలు కూటమి మీద పడతాయి, ఇందులో డౌట్ అక్కర్లా. ఈ రెండిట్లో ఏది జరిగింది అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఎందుకంటే విష్ణుకుమార్ రాజు గారు ఇప్పుడు మాట్లాడారు, ఇలా ఇంకొకళ్ళిద్దరు కనుక గట్టిగా మాట్లాడితే అయితే కేంద్ర నాయకత్వానికి కూడా తెలియకుండా జరిగిందని అర్థం. ఈ వాయిస్లు విష్ణుకుమార్ రాజు గారితోనే ఆగిపోతే లేదు పైన తెలిసే జరిగింది, ఇక్కడ మాత్రం వీళ్ళకి తెలియలేదని అర్థం. ఈ రెండిట్లో ఏదనేది రాబోయే కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా కేంద్ర నాయకత్వానికి తెలియకుండా జరిగితే ఇక్కడ మాట్లాడవలసిన వాళ్ళందరితో కూడా మళ్ళీ మాట్లాడిస్తారు, ఏదో సందర్భంలో మాట్లాడిస్తారు, మీరు అలా చేశారు ఇలా చేశారు ఇలా ఎందుకు చేశారు అనేది. కేంద్ర నాయకత్వానికి తెలిసి జరిగితే ఇక నుంచి ఇలాంటి వాయిస్లు రాకుండా ఉంటాయి. అది వ్యక్తిగతం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, విష్ణుకుమార్ రాజు గారు వ్యక్తిగతంగా చిన్న అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు అవుతుంది, లేదంటే ఆయనకి సరైన ఇన్ఫర్మేషన్ లేక మాట్లాడినట్టు అవుతుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా అంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండడం వల్ల ఆయన అలా అనుకుని మాట్లాడినా కూటమికి ఏమి ఇబ్బంది లేదు, లేదా పైనుంచి ఇంకా చాలు ఇంకా మాట్లాడతాయి అంటే కూడా కూటమిలో ఇంకేమీ ఇబ్బందులు లేకుండా మళ్ళీ సైలెంట్ అయిపోతారు అందరూ, కూటమికి ఏమి ఇబ్బంది లేదు. సో కూటమికి ఇబ్బందులు వస్తాయా రావా, ఈ మంత్రి పదవి నియామకం అనేది రాబోయే రోజుల్లో ఇంకా ఏమన్నా తుఫానులు సృష్టిస్తుందా అనేది గట్టి క్వశ్చన్ మార్క్. ఎందుకంటే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడారు కాబట్టి. విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడారు అంటే విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యేగా మాత్రమే మాట్లాడారా, లేదంటే పార్టీ పదవి పరంగా మాట్లాడారా, ఇది కూడా క్వశ్చన్. ఎమ్మెల్యే పదవి మాట్లాడితే వ్యక్తిగతం, ఎమ్మెల్యే పరంగా మాట్లాడితే నా ఎమ్మెల్యే ఉన్నాను మాలో ఇంకెవరికైనా ఇవ్వాలని మాట్లాడినట్టు. కానీ పార్టీ పరంగా మాట్లాడితే మాత్రం ఆయన ఒక హోదాలో ఉన్నారు, ఆ పార్టీ హోదా ప్రకారం మాట్లాడితే అది మళ్ళీ ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది కూటమిలో. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా అసలు ఈ చంద్రబాబు నాయుడు గారి
చరిత్ర మనం చూస్తే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఇలా ఎప్పుడో జరిగే మంత్రి పదవి నియామకానికి ముందే ఒక ఆయన రాసేసి పలానా ఆయనకి ఇస్తున్నాను అని రాసేసి కింద సంతకం పెట్టి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారు అంటే పరిస్థితుల వల్ల ఇచ్చారా, లేదంటే వాలంటరీగా ఇచ్చారా? ఇది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే పరిస్థితుల వల్ల ఇస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి. అంటే జనసేన నుంచి బాగా ఒత్తిడి ఎక్కువైపోయి ఇస్తే కనుక రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఈ ఒత్తిళ్ళు అటువాళ్ళు ఇటు ఒత్తిడి పెట్టినా, ఇటువాళ్ళు అటు ఒత్తిడి పెట్టినా, ఎటువాళ్ళు ఎటు ఒత్తిడి పెట్టినా కూడా తాత్కాలికంగా ప్యాచప్ వర్కులు జరుగుతాయి. తాత్కాలికంగా ఓకే మీరు అన్నారా, ఓకే ఇలా జరుగుతుంది తప్ప, లేదంటే తర్వాత దీని పరిణామాలు ఎప్పుడో ఒకప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు బయటపడతాయి. అది ఏది జరిగిందనేది కూడా రాబోయే రోజులు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా తెలుగుదేశంలో చాలామంది మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. అంటే యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టారు బీసీ నినాదం ఎత్తుకొని. ఎందుకంటే ఆయనకి మంత్రి పదవి రాలేదు, ఏ పదవి రాలేదు ఈ ప్రభుత్వంలో అన్న ఉద్దేశంతో ఆయన ఆల్రెడీ మొదలుపెట్టాడు. బీసీలకు అన్యాయం జరిగింది, అక్కడెక్కడో అన్యాయం జరిగింది, ఎక్కడెక్కడో అన్యాయం జరిగిందని ఇండైరెక్ట్గా ఆయన అసంతృప్తిని వెళ్ళగక్కడం మొదలుపెట్టాడు. అది జరిగిన తర్వాత ఈ పరిణామం జరిగిందంటే ఇంకా ఆయన పట్టించుకోకుండా, అంటే ఆయనకి ఇస్తారన్న ఉద్దేశం ఆయనకు ఉన్నట్టుంది. అది కూడా జరగకుండా ఇప్పుడు ఈ మంత్రి పదవి నియామకం జరిగిపోయింది కాబట్టి యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా వాయిస్ని పెంచే అవకాశం ఉంది. ఇంకా నామినేటెడ్ పదవులు 3వ లిస్ట్ కనుక వచ్చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశంలో మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అసంతృప్తి వ్యక్తం చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈ అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్ళు పార్టీ మీదే వ్యక్తం చేస్తారా, సందర్భం వచ్చినప్పుడల్లా జనసేన మీద భారతీయ జనతా పార్టీ మీద వ్యక్తం చేస్తారా తెలియదు. అట్లా ఏమన్నా వ్యక్తం చేస్తే కనుక మళ్ళీ కూటమిలో ఒకరు వచ్చి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా జనసేన పార్టీలో కూడా కొంతమంది నాయకులు ఆశించారు మంత్రి పదవి, ఆ ఒక్క పదవి జనసేనకే ఇస్తారు అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నది. అది మనకు వస్తుందని కొంతమంది ఆశించారు. నాగబాబు గారు వస్తారని ఎవరు అనుకోవాలి. ఎందుకంటే నాగబాబు గారు ఎంపీకి వెళ్ళిపోతారు అనుకున్నారు, అనకాపల్లి నుంచి పొడి చేస్తారు, ఎంపీకి వెళ్తారు అనుకున్నారు, అది అవ్వలా. అదే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఒక నాయకుడు, సీనియర్ నాయకుడు, ఆయన గతంలో కూడా మంత్రి పదవి చేస్తున్నాడు, ఆయన కూడా ఆశించిన వాళ్ళలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఆయన ఏమైనా రియాక్ట్ అవుతాడా తెలియదు. అలాగే వేరే మిగతా నాయకులు కూడా చాలామంది ఉన్న ఒక్క మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు కూడా నాగబాబు గారు వస్తారని అనుకోవాలి. ఎందుకంటే ఆయన అనకాపల్లి నుంచి ఎంపీకి వెళ్తారు అనుకున్నారు, అది అవ్వలేదు. సరే అక్కడి నుంచి రాజ్యసభకి వెళ్తారు అనుకున్నారు, అది కూడా అవ్వలేదు. సడన్గా ఇలా మంత్రిగా ఇలా డైరెక్ట్ రూట్లో కాకుండా ఇండైరెక్ట్ రూట్లో ఇప్పుడు సడన్గా నాగబాబు గారు వచ్చారు. అంటే డైరెక్ట్గా అంటే ముందుగా ఎమ్మెల్సీగా ఏదో చోట నుంచి ఎన్నిక అవ్వడం, ఆ తర్వాత మంత్రి అవ్వడం, లేదా ఎమ్మెల్యేగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడం, ఆ తర్వాత మంత్రి అవ్వడం, ఇది డైరెక్ట్ వే. ఇది కాకుండా డైరెక్ట్గా ముందే మంత్రి పదవి అనౌన్స్మెంట్ అయిపోయి ముందు సోనిని చేస్తారా లేదా ముందు ఎమ్మెల్సీ అయ్యి తర్వాత మంత్రి అవుతారా అది వేరే విషయం. డైరెక్ట్గా అనౌన్స్మెంట్ అయిపోయింది. సో ఇండైరెక్ట్గా వచ్చారు ఆయన. ఇండైరెక్ట్గా వచ్చి ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవ్వడమా, లేదంటే మంత్రి అవ్వడం కోసం ఎమ్మెల్సీ అవ్వడమా, ఇదేదైనా రెండు కూడా ఏదైనా కూడా ఇండైరెక్ట్ రూటే. సో ఇండైరెక్ట్గా వస్తారని ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇండైరెక్ట్గా సరే నాగబాబు గారు ఇచ్చారు. నాగబాబు గారు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరికి మాట్లాడే అవకాశం ఉండదు, కానీ అసంతృప్తి మాత్రం కొంతమందిలో ఉండే అవకాశం ఉంది. వీళ్ళు కూడా ఈ అసంతృప్తిని డైరెక్ట్గా జనసేన మీద లేదా పవన్ కళ్యాణ్ మీద ఎక్కడ కూడా రాజకీయ నాయకులు ఎవరు కూడా అలా డైరెక్ట్గా చేయరు. అవకాశం వచ్చినప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడతారు, లోకల్గా తెలుగుదేశం వాళ్ళు అట్ట చేస్తున్నారు ఇట్ట చేస్తున్నారని మాట్లాడతారు. సేమ్ అదే ఇందాక కూడా నేను చెప్పింది, తెలుగుదేశం వాళ్ళు కూడా డైరెక్ట్గా మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. ఇండైరెక్ట్గా ఏ జనసేన మీద బీజేపీ మీద వాళ్ళ మా నియోజకవర్గాలు అట్ట చేస్తున్నారు ఇట్ట చేస్తున్నారని వాళ్ళ మీద విరుచుకుపడడం లాంటివి చేస్తారు. అంటే ఏంటి, వాళ్ళ అసంతృప్తిని వెళ్ళగక్కే విధానాలు రాజకీయాలు. సో ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి జరిగిపోయింది కాబట్టి విష్ణుకుమార్ రాజు గారు మొదలు పెట్టేశారు. అలాగే తెలుగుదేశం నాయకులు కూడా మొదలు పెట్టేశారు. సో అందువల్ల ఇంకా జనసేన నుంచే ఎవరు మొదలు పెట్టలేదు. ఇంకా అంటే కొంచెం
ఆ రెండు పార్టీలు మామూలుగా బీజేపీ అంటేనే చాలా డిసిప్లిన్, ఇక్కడ మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ. అట్లాంటి చోట విష్ణుకుమార్ రాజు గారు మాత్రమే అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. అలాంటి విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడేశారు. తెలుగుదేశంలో ఎవరైనా మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, మాట్లాడడానికి అవకాశాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి అక్కడ మాట్లాడడం ఆల్రెడీ మొదలైంది, ఇంకా గట్టిగా మాట్లాడే మా అవకాశాలు ఉండొచ్చు. కానీ జనసేన పార్టీలో ఇప్పుడు దాకా అలా పరిధిదాటి మాట్లాడిన పరిస్థితులు లేవు. అందువల్ల వీళ్ళు ఇండైరెక్ట్గా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల ఇప్పుడు మొత్తానికి తర్వాత ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ఈ మంత్రి పదవి నియామకం ద్వారా అసంతృప్తి అనేది బయటకు వచ్చింది పార్టీల్లో, కూటమిలో. రేపు థర్డ్ ఏదైతే మూడవ విడత ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటి తర్వాత ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది అసంతృప్తులు. కాబట్టి అటు తెలుగుదేశం అయినా, ఇటు జనసేన అయినా, అటు భారతీయ జనతా పార్టీ అయినా కూడా కొద్దిగా జాగ్రత్తగా వెళ్తే కూటమి సర్కారు 5 ఏళ్ళు ప్రశాంతంగా వెళ్తుంది. లేదంటే మాత్రం ఇలాగే సూటిపోటి మాటలతోటి కొంతకాలం నడిచిన తర్వాత కూటమి విచ్ఛిన్న అయ్యే అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూటమిని విచ్ఛిన్నం చేసే ఉద్దేశంలో లేరు. చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితుల్లో కూడా కూటమిని విచ్ఛిన్నం చేసే ఉద్దేశంలో లేరు. కింద వాళ్ళ వల్ల ఏదైనా జరిగితే జరగాలి. సో అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారి మీద, ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే ఒకళ్ళిద్దరు కొద్దిగా కామెంట్లు పెట్టేటప్పుడు ప్రజాస్వామ్యతంగా కాకుండా వ్యక్తిగతంగా పెడుతున్నారు. అలాంటి వాళ్ళని బ్లాక్ చేయడం జరుగుతుంది, లేదంటే ఆ కామెంట్స్ తీసేయడం, ఇలా వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం జరుగుతుంది. అంతే తప్ప మీరు ప్రజాస్వామ్యతంగా మీ అభిప్రాయం ఏంటని చెప్పండి, కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు ఎవరి మీద ఏమీ లేదు. నాకు ఇప్పుడు తెలుగుదేశం మీద అలాగే చెప్తున్నాను నేను, అలాగే బీజేపీ మీద చెప్తున్నాను, అలాగే జనసేన మీద కూడా చెప్తాను. అందరూ సమానమే. ఆ రోజున సిచ్యువేషన్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అంతవరకే. దాని మీద మీ అభిప్రాయాలు మీరు చెప్పచ్చు, తప్పేం అది. నా అభిప్రాయంతో అందరూ ఏకీపించాలని లేదు. సో ఎవరైనా మీ అభిప్రాయాలు మీరు చెప్పచ్చు, చక్కగా చెప్పండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో చెప్పండి. వ్యక్తిగత విమర్శలు చేస్తే పట్టించుకోను నేను. అది అసలు పట్టించుకునే వ్యవహారం కాదు. ఎందుకంటే ఇలా చాలామంది తయారవుతారు సోషల్ మీడియాలో. ఇప్పుడు చాలామంది మీద ఇలాగే కేసులు అవుతున్నాయి. ఇలా వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు, వ్యక్తిగత క్యారెక్టర్ హననానికి పాల్పడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ మీద అనేక కేసులు అవుతున్నాయి. సో అందువల్ల అలాంటి వాళ్ళని నేను పట్టించుకోను. కానీ మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా, నా అభిప్రాయంతో మీరు ఎక్కిపోవచ్చు. మీ అభిప్రాయం ఏంటనేది నిష్కర్షగా చెప్పచ్చు. మీరు చక్కగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగైతే కనుక మీ అభిప్రాయాలు ఏంటి నేను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, నా అభిప్రాయాలు ఏంటి మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఏ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరు ఎలా ఉన్నారు, ఏ పార్టీలో వాళ్ళు ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మాట్లాడిన దానివల్ల మీకేదో ఆ నిమిషానికి సంతృప్తి తప్ప దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు. నేనైతే అసలు పట్టించుకో. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని, అట్ ది సేమ్ టైం పొలిటికల్ అంశాలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ని రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.